దేవునికి మహిమ కలుగునుగాక. హన్నా జీవితమును గురించి మనము కొన్ని విషయాలు ఈ రాత్రి వినడానికి సిద్ధపరచబడడానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. చదువుదాం ఒకసారి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటిని నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా. హల్లెలూయా. హన్నా ఎంతో ప్రార్థన పరురాలు. ఈ రోజున ఇక్కడకు కూడవచ్చిన మీ అందరూ కూడా దేవుని దృష్టిలో సంఘములో గొప్ప ప్రార్థన పరులుగా ఉండాలని నేను మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన ఏ పరిస్థితినైనా సరే మారుస్తుంది. ప్రార్థన ఎంత స్థితిగతులైనా సరే మార్చగలుగుతుంది. ప్రార్థన లేనటువంటి క్రైస్తవుడు ఊపిరి లేని మనిషితో సమానం. ఊపిరి లేకపోతే మనిషి ఎంతైతే జీవించగలుగుతాడు ఈ లోకంలో? అస్సలు జీవించలేడు. ప్రార్థన లేని మనిషి కూడా ఈ లోకంలో ఊపిరి లేని మనిషితో సమానం. మనం ఉదయం లేచింది మొదలు సాయంకాలం పడుకునే సమయం వరకు కూడా ఉదయం లేవగా ప్రార్థనతో ప్రారంభించాలి, మరలా పడుకున్నప్పుడు కూడా ప్రార్థనతోనే ముగించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకోవడానికి మనకు ఎన్నో ఆటంకాలు రావచ్చు, కానీ ప్రార్థన మొదలు పెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడంట. ఈ రాత్రి హన్నా గురించిన విషయాలు మనందరము కూడా చక్కగా వింటూ ఉన్నాము. ఆమె ఎవరు అనంటే ప్రార్థన పరురాలు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎవరు ఆమె? ప్రార్థించే స్త్రీగా ఆమె మనకు బైబిల్ గ్రంథములో కనిపిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, స్త్రీలు ప్రత్యేకంగా ప్రార్థించడం అనేది దేవుని దృష్టికి చాలా ఇష్టకరమైనది. అలాగనే హన్నా విషయంలో కూడా మనం చూస్తున్నాము. ఆమెకు సంతానము లేదు. సంతానం లేని కారణంగా హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. తన భర్తకు తనకు కలిసి పిల్లలు లేకపోయిన కారణంగా ఆయన వేరొక పెళ్లి చేసుకున్నాడు. రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత రెండవ భార్యకి ఏం కలిగారంటే సంతానము కలిగింది. ఆ రెండవ భార్య ఏం చేస్తుందంటే మొదటి భార్య అయిన ఈ హన్నాను అనేక సార్లు బాధ పెడుతూ వచ్చింది, దుఃఖపెడుతూ వచ్చింది, విసిగిస్తూ వచ్చింది. అక్కడ రాయబడిన మాట, దేవుడే హన్నాకు సంతానం లేకుండా చేశాను. దేవుడే హన్నాకు సంతానం లేకుండా చేశారు. ఎందుకు అని మనం ప్రశ్నించడానికి సరిపోం. ఎలాగంటే కుమ్మరి కుండలు చేస్తాడు. సృష్టికర్త అయినటువంటి కుమ్మరి తన చేతులతో ఏం చేస్తాడు చెప్పండి? కుండలు చేస్తాడు. ఇప్పుడు ఈ కొండలు వచ్చి కుమ్మరి వాడిని నన్నెందుకు ఎలా చేస్తావు నువ్వు అని అడగగలిగే స్థాయి దానికి ఉంటుందా? లేదు. సృష్టికర్త అని దేవుడు కూడా పరమ కుమ్మరి. హల్లెలూయా. ఆయన కూడా, అయ్యా నాకెందుకు ఇవ్వలేదు సంతానం, అందరికి ఇచ్చావు కదా అంటే అది ఆయన చేతుల్లో ఉంది.
ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో సమస్తము కూడా ఆయన చేస్తాడు. ఒకవేళ నీకు ఇది జరగలేదంటే దానివల్ల నీకు ఏదైనా హాని ఉందేమో అని దేవుడు నిన్ను కొన్నిసార్లు ఇది నీకు తగదమ్మా అని దేవుడిని విని కొన్నిసార్లు నీకు ఆపితే ఆపవచ్చు. ఎందుకంటే పరమ కుమ్మరైన దేవునికి మనము ఎవరము ఆయన దృష్టికి చేతుల్లో మట్టి ముద్రలు లాంటి వాళ్ళు. మనం ఆయన ఏం అడగగలం? ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అంటున్నాం, ఆయన ఏమి ఇవ్వనంటలేదు. కానీ ఆయన అంటారు, మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి ఇవ్వలిస్తున్నవారు కదా, మరి నేనెవరని? మీ పరమ తండ్రిని దేవుణ్ణి. నేను మీకేం కావాలో సమస్తం నేను ఇస్తాను మీకు, కానీ అది మీకు మేలా కీడ సమస్తము చూసే ఇస్తాను. ఒక మాట చెప్పమంటారా? దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. మీకు కొన్ని ఇవ్వలేదంటే అది కూడా న్యాయం కోసమే దేవుడు చేశాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. అన్యాయము చేయడం అసంభవం దేవుని దృష్టిలో. మనుషులైన అన్యాయం చేస్తారేమో కానీ, మనుషుని అబద్ధం ఆడతారు కానీ, మనం నమ్ముకుంటున్న దేవుడు అలాంటి వాడంటే ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అన్యాయము చేయడు. నువ్వు నిజంగా ఆయన నమ్మితే దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు తప్ప నీకెప్పుడు ఆయన అన్యాయం చేసే దేవుడు ఏమాత్రము కూడా కాదు. నిజముగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ దేవుడు హన్నా జీవితంలో కూడా గొప్పదైన కార్యం చేయబోతున్నాడు. గొప్పదైన కార్యం చేయబోతున్నాడు. దాని విషయంలో దేవుడు చేసిన పని, సమయము, సందర్భము, ఎప్పుడు చేయాలో అంత కూడా ఆయన చేతుల్లో మాత్రం ఉంటుంది. హల్లెలూయా. మనకు ఏముండాలంటే ఓపిక ఉండాలి, మనకు ఓర్పు ఉండాలి, మనకు సహనం ఉండాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది ఎరిగి మనము నిరీక్షణ గలవారమై శ్రమలలో కూడా సంతోషముగా ఉండాలి. స్తోత్రం కలుగునగాక. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. చెప్పాను కదా, భర్తకు 2 భార్యలు. ఆమె ఏం చేస్తుందట? ఆమెకి సంతానము కలిగిన కారణంగా ఎప్పుడు కూడా గొడవ అవుతుంది, ఎప్పుడు కూడా గొడ్రాలు వినువు. నీకు సంతానం లేదు. ఈ రోజుల్లో సంతానం లేనటువంటి స్త్రీలకి ఎంతో వేదనండి. ఇంట్లో కోడల గురించి అత్తగారు ఏమంటారో, చుట్టూ ఉన్నవారు ఎన్ని మాటలు అంటారో, శుభకార్యాలు కూడా సరిగా వారిని పిలవరు. మన భారతదేశంలో ఉన్న కొన్ని విషయాల్లో ఏమవుతుంటుందంటే, ఎవరైనా సంతానం లేకపోతే అదే గుచ్చుగుచ్చు అడుగుతారు. ఒక ఉద్యోగం లేకపోతే అదే గుచ్చుగుచ్చు అడుగుతారు. లేదా ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, ఒక 10,000 సంపాదిస్తున్నామంటే వాళ్ళ దృష్టిలో మనకి కించపరచడం కోసం ఆ జీతానికి సరిపోతుందా అంటే ఏమైతే మన దగ్గర ఉండదో దాన్నే గుచ్చు వాళ్ళు అడగడం మొదలు పెడతారు. అది వారికి తెలుసు. అయినా కూడా చాలా విషయాల్లో మనల్ని బాగా కించపరిచి మాటలు మాట్లాడతారు. ఇవన్నీ బాధలు పడుతున్న ఆమె తన భర్తను పెళ్లి చేసుకున్నటువంటి వేరే స్త్రీ ఆమెను ఏం చేస్తుందంటే అన్నిసార్లు కూడా విసిగిస్తూ వచ్చింది. ప్రభువు చెప్తున్నారు, ప్రార్థించే వారికి ఓపిక ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? ఓపిక, ఓర్పు ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందరూ కలిసి చదువుదాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏమవ్వాలంట చూడండి, అక్కడ ఏమన్నారు? మళ్ళీ చదువుదాం. నిరీక్షణ గలవారై,
మీరు ఏమైతే ప్రభువు దగ్గర అడుగుతున్నారో మీకేముండాలి? ముందుగా నిరీక్షణ ఉండాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి. కనిపెట్టుతున్న వారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మీ ప్రార్థనలో పట్టు విడవకూడదు, విసుగుదల ఉండకూడదు. పట్టు విడవకుండా అడగాలి ప్రభువుని, పట్టు విడవకుండా అడగాలి ప్రభువుని. శ్రమలో మీరు ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. శ్రమ వచ్చినప్పుడు మీరు మాట వదిలేయకండి. హల్లెలూయా. శ్రమ వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే టక్కున వచ్చేద్ది మాట. మళ్ళీ ఎవరైతే అంటున్నారో ఆ కోపం వెంటనే మనము చూపించేస్తాం. కనీసం మనం నోటి అనకపోయినా ముఖంతో చూపిస్తాం కోపాన్ని. మొత్తం ముఖంలో కవలకిలు మారిపోతూ ఉంటాయి. ఆ కోపం అంత భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో, కత్తిపోటు వంటి మాటలు కలవారట ఉన్నారట. మాటలను పొడుస్తారు వీళ్ళు, మాటలను గుచ్చేస్తారు వీళ్ళు. ఒక పోటు పొడిస్తే చచ్చిపోతుంది ప్రాణం, కానీ మాటలతో కూడా పొడుస్తుంటారంట మనుషులు. ఇన్ని మాటలు పడుతూ నువ్వేం చేయాలంట? దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఓర్పు కలిగి ఉండు చాలు. హల్లెలూయా. నువ్వేముండాలట? ఓర్పు కలిగుండు. నువ్వు మౌనంగా ఉంటే దేవుని పక్షం యుద్ధం చేస్తాడు. ఎందుకని? పగ తీర్చుకునడా నీ వంతు కాదు, నీ పని కాదు. పగ తీర్చుకోవడం దేవుని పని. నువ్వు మౌనంగా ఉంటే చాలు. తప్పిదమునకే దెబ్బలు తింటే ఏం గణం? ఏ తప్పు చేయకుండా మౌనంగా ఉండు, నింద అనుభవించు. నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును ఆయన ఏ తప్పు చేయకపోయినా గోతులో పడేశారు, ఏ తప్పు చేయకపోయినా చంపడానికి ప్రయత్నం చేశారు, ఏ తప్పు చేయకపోయినా తోటి ఇస్మాయిలీలకు అమ్మేశారు, ఏ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారు. కానీ అన్ని విషయాలకు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో నీకేముండాలి చెప్పండి? ఓర్పు ఉండాలి. మరి ప్రార్థనలోనూ పట్టుదల కలిగి ఉండు. హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థన చేయి, విసుగు లేకుండా ప్రార్థన చేయి, గంభీరంగా ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో బహుబలంగా ప్రార్థన చేయి, ఏడ్చి ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నేను విసిగించేవారు ఉండొచ్చు, నేను బాధ పెట్టేవారు ఉండొచ్చు. ఏమంటారు చెప్పనా? ఆడవాళ్ళు ఏడవకూడదు, ఇది శుక్రవారం పొద్దు అంటారు. శుక్రవారం లేదు, శనివారం లేదు. నువ్వు ఏ రోజు ప్రార్థన చేస్తావో నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని దగ్గర కన్నీరు నువ్వు కార్చగలిగితే మరెక్కడ నువ్వు కన్నీరు కార్చక్కర్లే. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే అది చెంపల మీద పడుతున్న ఆ కన్నీరు దేవుడు తన బుడ్లో జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మనుషుల దగ్గర నువ్వు ఏడవకూడదంటే దేవుని దగ్గర నువ్వు ఏడవగలగాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఏడవండి, మీరు దేవుని దగ్గర కన్నీరు కార్చండి. ఎందుకంటే నీ కన్నీరు చూసి ఎవరైనా నీకు అలాగే జరగాలంటారు, కానీ నిన్ను అలా జరగాలి అనుకునే దేవుడు ఆయన కాదు. నీ కన్నిటిని దాటిపోయే దేవుడు ఆయన ఏమాత్రము కూడా కాదని గుర్తించుకొని మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. శ్రమలు ఓర్పు కలిగి ఉండండి. శ్రమలు ఏం కలిగి ఉండాలి? ఓపిక పట్టండి, ఓర్పుతో ఉండండి, సహించండి. సహించిన వారే ధన్యులగుతారు. హల్లెలూయా. సహించిన వారే ఆయనతో పాటు ఏలుబడి చేస్తారు, పరలోకములో పరిపాలిస్తారు. కాబట్టి శ్రమలో ఓర్చుకోండి, నిందల్లో భరించండి, అవమానం వచ్చినా భరించండి. ఒకటే చేయండి, ప్రార్థన మొత్తం పట్టుదల కలిగి ఉండండి. ఎందుకంటే ఆ ప్రార్థనే దేవుని ద్వారా జవాబుని కనుగరించి నీ లోపల నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నీకు నెమ్మది లేకపోవడం వల్ల, నీకు సుఖ సంతోషం లేకపోవడం వల్ల, సమాధానం కోల్పోవడం ముఖ్యమైన కారణం ఏమిటంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండలేకపోతున్నావు. ఈరోజు నీకు చాలా శ్రమలు ఉన్నాయి, ఈరోజు చాలా నీకు దుఃఖం ఉంది, నీ మానవ వేదన, మనోవేదన నీకు లోపల చాలా ఉంది. ఇంత వేదన కలుగుతున్నా ఒకటే చెయ్యి, ప్రార్థనలో పట్టుదల కలుగుండు, శ్రమలో ఓర్చుకో. ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పక్కర్లే, ఎందుకంటే సమాధానం చెప్పే దేవుడు మాత్రం అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకని ఇక్కడ బైబిల్లో ఆయన ఏమంటున్నారు, మరొకసారి చదవండి ఆ మాట. రోమాపత్రిక 12:12 ఏమని ఉన్నది? నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మనం ఏం చేయాలంట?
పట్టుదల కలిగి ఉండాలి. ఈ హన్న తన తోటి సవతైన పెనిన్న ఎన్నో మాటలు అంటున్నాం, విసిగిస్తున్నాం, కోపం తెచ్చే మాటలు మాట్లాడుతున్నా. ఆమె ఏమాత్రం ఒక మాట కూడా అనకుండా ఎక్కడికి వెళుతుందంటే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం, అక్కడ కన్నీరు కట్టడం. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? రెండవ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి మాట ఏం చెప్పుకుంటున్నాం ఆమె గురించి? ఓర్పు కలిగిన స్త్రీ ఆమె. రెండవది దేవుని మందిరమును విడిచిపెట్టిన స్త్రీ. ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీ ఆమె. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తుందంట? దేవుణ్ణే. తన బాధ ఎవరికి చెప్పుకొని తీర్చబడుతుందా? నాకు సంతానము కలగలేదు ప్రభువా. ఈ బాధ ఎవరు తీర్చగలరు? కన్న తల్లి తీర్చగలదా? కన్న తండ్రి తీర్చగలడా? ఆ ఒకటే చేస్తుంది, దేవుణ్ణి ఆశ్రయించడమే. ఈరోజున మనం ఏ బాధ కలిగి ఉన్నా నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరంటే పరమ తండ్రిని, దేవుని మనం ఆశ్రయించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో ఒక మాట చదవండి. దేవుని వాక్యములో దేవుని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. మరొకసారి చదవండి ఆ మాట. 9:11 చదువుదామా? 9:11 చదువుదాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటాడు ఆయన, నలిగిపోయిన వారి ప్రాణం. శ్రమలలో నలిగిపోయిన వారు ఉన్నారు, బాధలో నలిగిపోయిన వారు ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట, శ్రమలలో నలిగిపోయిన వారిని దేవుడట వారికి మహాదుర్గముగా ఉంటారు. దుర్గము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు వారికి కేడముగా ఉంటారు. దేవుడు వారికి పూర్తిగా ఒక కవచముగా ఉంటాడు. అందుకే ప్రభు అన్నారు, యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కాపల కాసేవారి ప్రయాస వ్యర్థమే. దేవుడు మనకు కావలి కాయాలి. దేవుడు మనం ఆశ్రయించేలా మనము ఆయనకి నమ్మదగిన వారుగా ఉంటే అని అంటున్నాడు, నలిగిన వారి హృదయమునకు ఆయన ఎప్పుడు దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. నువ్వు ఎంతైతే నలిగిపోతున్నావు హృదయంలో, దేవుడు నీకు అంత సమీపంగా ఉంటాడు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడు, బ్రతికిస్తాడు ఆయన. నువ్వు ఈ శ్రమల చేత ఎలా అయిపోతున్నావు? కొన్నిసార్లు అంటే చాలా బంధించబడిపోయి ఒక్కొక్కసారి మానసికంగా కృంగిపోతూ ఉన్నావు. ప్రభు చెప్తున్నారు, నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేసే దేవుడు. హల్లెలూయా. వారికి ఆయన మహాదుర్గముగా ఉంటాడు, ఆయన వారికి కేడముగా ఉంటారు, ఆయన వారికి శృంగముగా ఉంటారు. ప్రభు చెప్తున్నారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అందరూ పడదామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. రెండవ మాట, ఆమె శ్రమలో ఉండి ఎక్కడికి వచ్చేదంట? ఆమె దేవుని సన్నిధిలోనే ఆమె తన బాధ అంతా చెప్పుకునేది, ఏడుస్తూ వచ్చేది, ఏడుస్తూనే దుఃఖపడేది. ప్రభువా, చూడండి, ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మనం ఆ ప్రార్థన నేర్చుకునే వారుగా ఉండాలి.
మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 చదవండి. ఆమె చేసిన ప్రార్థన ఎలాంటిది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచ్చినాడు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మూడో మాట, మొదటిగా ఏం చెప్తున్నామండి? ఆమె ఓర్పు కలిగి ఉంది, ప్రార్థనలోనూ పట్టుదల కలిగి ఉంది. రెండవదిగా ఆమె ఏం చేసేదంటే దేవుని సన్నిధిని ఆశ్రయించేది. ఎంత బాధ అయినా దేవునికే చెప్పుకున్నది. మూడవదిగా ఆమె చేసిన పని జ్ఞాపకం ఉంచుకోమని దేవునికి మొరపెడుతుందంట. ఏం చేసుకోమని? జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నారు. ఎంత మంచి దేవుడు మన దేవుడు అంటే, ఆయన పేరట గిన్నెడు చెల్లెలు ఎవరికైనా ఇచ్చారా మీరు? దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎవరైనా సేవకులు లేదా సేవకున్నాండలు వారు చిన్న చిన్న సైకిల్ మీద వెళ్ళి సువార్త ప్రకటించిన, కరపత్రికలు పంచిపెట్టిన, దేవుని పేరట వాళ్ళు మీ దగ్గరికి సువార్త కొడుకు చేస్తూ సువార్తకి వెళుతూ ఒకవేళ ఎండలో వెళుతున్న వారిని, అయ్యా నీళ్ళు తగ్గ వెళ్ళండి అని నీళ్ళు ఇచ్చించాలంట. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితి మొత్తం మారిపోతుంది. నమ్మిన వారు మొత్తం దగ్గరికి స్తోత్రం చెప్పండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సంసోను కోల్పోయిన బలం మరలా తిరిగి పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడే జ్ఞాపకం చేసుకుంటే రాజైన హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో ఎలా నడుచుకున్నాను అని ప్రార్థించి కన్నీరు కార్చిన తర్వాత దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాలు ఆయుసించిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నోవహు వాడలో 8 మంది కూడా కాపాడబడ్డారు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రతి పరిస్థితి కూడా జ్ఞాపకం చేసుకొని, ఆనాడు హన్నా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని గొడ్రాలు అనే నిందను కొట్టివేసి అయినా దేవుడు ఆమె జీవితం జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థాయిలో రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా దేవుడు సమూయేలు నిలబెట్టుకున్నాడంటే కారణం ఏంటని చెప్పనా? దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రతి పరిస్థితి కూడా దేవుడు తప్పక మార్చగలడు. బిగ్గరగా నమ్మకం స్తోత్రం చెప్తాం. బిగ్గరగా చదవండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 15 చదువుదాం. 1:15. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 19 చదువుదాం. 19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు నొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎలక్కన తన భార్య అయిన అన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అంటే దేవుని జ్ఞాపకాలలో హన్నా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనందరి జీవితంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా ప్రతి పరిస్థితి కూడా ఆయన తప్పక మార్చగలిగేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. సమూయేలు కన్నటువంటి తల్లి ఆమె జీవితంలో మొదటిగా ఆమె ప్రార్థించే కుమార్తెగా ఉంది. ఆమె ప్రార్థనలో పట్టుదల కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. శ్రమలో ఓర్పు కనిపిస్తుంది ఆమె జీవితంలో. రెండవదిగా ఆమె ఎలాంటిది అని బైబిల్ చెప్తుందంటే దేవునిని ఆశ్రయించినటువంటి కుమార్తెగా కనిపిస్తుంది. మూడవదిగా ఆమె ఎవరు అంటే దేవుడి జ్ఞాపకాల్లో ఉన్న కుమార్తెగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఆమె చూడండి, ఆమె చేసిన తీర్మానం చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం చివరి లైన్ చదువుదాం.
ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. 11 లైన్ చదువుదాం. 11 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నన్ను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. హల్లెలూయా. 4వదిగా ఆమె దేవునితో మొక్కుబడి చేసుకుంది, తీర్మానం చేసుకుంది, ఒక నిబంధన చేసుకుంది, ఒక వడంబడిక చేసుకుంది, ఒక వాగ్దానం చేసుకుంది. ఏమంటుందంటే ఆమె, ప్రభువా నా శ్రమను చూచి నాకు మగబిడ్డ దయచేస్తే నీ సేవకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఎందుకు మగబిడ్డని అడిగింది ఆమె? ఆడబిడ్డ పుట్టిన సంతానము అనే కొరత తీరిపోతుంది కదా, గొడ్రాలు అని ఎంత పోతుంది కదా, మరి ఎందుకు అడిగింది? అక్కడ మందిరములో ఏలీ కుమారులు పాడైపోయారు. ఏలీ 90 ఏళ్ళ పైబడిపోయి ఉన్నాడు, ముసలివాడైపోయి ఉన్నాడు, సేవ చేసేవారు లేరు. అలాంటి సమయంలో తల్లి చేసుకునే తీర్మానం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏ తల్లి అయితే తన బిడ్డ కోసం ప్రార్థిస్తుంటుందో, తన బిడ్డల కోసం ప్రార్థించి కన్నీరు కారుస్తుంటుందో, దేవుడు వారి కుటుంబంలో వారి బిడ్డలందరికీ దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం కలుగునగాక. నీవు నీ కుటుంబంలో గొప్ప ప్రార్థన పరురాలుగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఆనాడు హన్న ఏం చేసిందట? ప్రార్థిస్తుంది. ఇంకా బిడ్డ పుట్టకముందు ప్రార్థిస్తుంది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మందిరంకి వచ్చేది, ప్రార్థించుకు వెళ్ళిపోయేది. కానీ ప్రార్థన దేవుడు చాలా ఇష్టపడ్డాడు. కారణం చెప్పిన, నీ ప్రార్థనలో త్యాగం ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థనలో బలి ఉండాలి, నీ ఆరాధనలో బలి ఉండాలి, నీ ప్రార్థనలో తీర్మానం ఉండాలి. వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? ప్రార్థిస్తుండగా, ప్రభువా నీ సేవకుని ద్వారా నాతో ఈ మాట మాట్లాడు, నేను వీటిలో ఏమైతే కడుగవలసి ఉన్నదో నా హృదయంలో వాటి తప్పక కడుక్కుంటాము, వాటి తప్పక విడిచిపెడతాం. నిజమే, ప్రార్థన చేసిన అన్నవాళ్ళు నేను ఉండాలంటే ఏం చేయాలి? నేను విన్నాను ఇప్పుడు అని తీర్మానానికి వస్తే దేవుడు ఆ తీర్మానం ద్వారా వచ్చిన ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు వాక్యం విన్నావు, ఆయన మాట స్వరం విన్నావు, వినటం వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనలో తీర్మానం కనబడింది కనుక, ఆ ప్రార్థనలో నిజముగా విశ్వాసం ఉంది కనుక, విశ్వాససహితమైన ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో అంగీకారముగా మారుతుంది. హల్లెలూయా. ఆ రోజున హన్న జీవితంలో ఏమని కోరుతుందంటే, ప్రభువా నీవు నాకు మగబిడ్డ దయచేసిన ఎడల ఆ బిడ్డపై క్షౌరూపక తెన్నటికి రానియను, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అంటే పుట్టబోయే బిడ్డ మగబిడ్డే అని ముందుగా తీర్మానం చేసుకుంది. ఎందుకు? దాంట్లో కూడా ఒక మార్గం ఉంది. ఏంటంటే దేవుని సేవ చేయాలి, దేవునికి పరిచయం చేయాలి. ఈ తీర్మానం ఎప్పుడైతే ఆమెలో వచ్చిందో, ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే, బిడ్డ పుట్టే ముందు వరకు ఒక తీర్మానం, పుట్టిన తర్వాత మొత్తం తీర్మానం ఉండదు, ఏముండదు. చిన్న ప్రార్థన కృతజ్ఞత కూడా పెట్టేసుకొని, పాస్టర్ సంతోషంగా బిర్యానీ పెట్టేసి పలహారం మంచి పెట్టేసుకొని ఆమెను అనుకొని మళ్ళీ వాళ్ళ లోకంలో వాళ్ళు వెళ్ళిపోయి ఇలా ఉంటారు. కానీ అలా కాదట, చేసుకునే తీర్మానంపై నిలబడింది. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించేవా నిలబడతారండి. కృతజ్ఞత కలిగి చిన్న ప్రార్థన చేసేసుకొని, పాస్టర్ గారికి బిర్యానీ పెట్టానా, చికెన్ ముక్క వేసి పెట్టానా, సంతోషపడ్డా, సంఘం బాగా వచ్చారా, చప్పళ్ళు కొట్టారా, అయిపోయిందా? అది కాదు. మొక్కుబడంటే నీ లోపల తీసుకున్న తీర్మానం నెరవేర్చిన తీర్మానం అవుతుంది. లేకపోతే తీర్మానం ఎందుకు అవుతుంది? ఇది ఎలాగుంటుందంటే, నీ దేవుడు గుర్తుపెట్టుకో. దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? నీ గతాన్ని చూసిన దేవుడు ఆయన, నీ వర్తమానం చూస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాడు, తర్వాత నువ్వు ఏమవుతావో అది కూడా చూస్తాడు ఆయన. అవన్నీ గమనించి నీకు ఇది ఇవ్వాలా, ఇది ఇవ్వకూడదా అని ఆలోచిస్తాడు ఆయన. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఎందుకు జరగవంటే కారణం అదే. ఇచ్చిన తర్వాత గర్విష్ఠుడు అయిపోతావేమో ఒకవేళ, అంతేనా? ఇచ్చిన తర్వాత ఏమైపోతావు నువ్వు? అందుకే కొన్నిసార్లు దేవుడిని వెంటనే
కార్యం చేయడు, కొంచెం ఓపిక పడతాడు ఆయన. నయమానుకు దేవుడు వెంటనే స్వస్థత వచ్చేసిందా? స్వస్థత రాలే. ఏం చేస్తా వచ్చింది? దేవుని మాట వింటేనే వచ్చింది. దేవుని చేత పంపబడిన సేవకుడు అన్నారు ఎలీషా, గదిలో ఉండి చెప్తున్నాడు నయమానుతో, అయ్యా నీ వెళ్ళి యోర్దాను నదిలో మునిగిరా, అప్పుడే నీకు స్వస్థత అన్నాడు. ఆ మాట వెంటనే ఆయన కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తర్వాత దాసులు ఒక్కడే పిలిచి, నయమాను, ఎలీషా అనే సేవకుడు చెప్పింది కష్టమైన పనేం కాదు కదా. అతను అంటాడు, మన ఇంట్లో మన ఊరు నదులు లేవా, చెరువులు లేవా, సముద్రాలు లేవా, పైన ఎవరు నేను ఇప్పుడు అధికారిని అని గర్వంతో మాట్లాడుతుండగా ఆ సేవకుని మాట ఆయన అంటున్నాడు, చిన్న పనే కదా చెయ్యి, నీ రోగం పోవాలంటే ఆయన మాట నమ్మాల్సిందే. స్తోత్రం కలుగునగాక. చెప్పిన మాటకు వెళ్ళిపోతున్న మనిషి మరలా ఆ సేవకుని మాట విన్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేశాడంట? యోర్దాను నదిలో మునిగాడు. అప్పుడు అతనికి ఏమొచ్చింది? 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్ల దేహంగా మారిపోయింది. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని మాట వింటే అతని చూస్తే కార్యం జరిగింది. కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి, దేవుడు వెంటనే కార్యం జరిగించలే. నువ్వు కోపంతో వెళ్ళిపోతే నీ కర్మ, ఓపికతో ఉంటే కార్యం జరుగుద్ది. హల్లెలూయా. చాలామంది జీవితంలో ఏముండదు? ఓపిక ఉండదు, సహనం ఉండదు, సహించలేరు. వారు అడిగేది తక్కువ జరిగిపోవాలి. వీళ్ళు ఎలాగుంటారంటే మందిరానికి త్వరగా రారు, కానీ కార్యాలు మాత్రం త్వరగా అయిపోవాలంటారు. దేవుడు అన్నీ గమనిస్తాడు లేదా? దేవుడి స్తోత్రం కలుగును గాక. మనం ఎలాగుంటామంటే వచ్చినప్పుడేమో కుందేల్లాగా కొంచెం అడుగులు వేసుకుని వెళ్ళినప్పుడు పరలోకముందున్న మా పరమ తండ్రి అంతే అయిపోయిన తర్వాత అమ్మేన్ అనగానే చిరుతిప్పుల కంటే పరిగెత్తుకుంటా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అలా ఉండకండి అమ్మ. కనిపెట్టండి ప్రభువు దగ్గర, విజ్ఞాపన చేయండి. హల్లెలూయా. ఈమె ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో కనిపెట్టింది, పొందుకుంది, తీర్మానం చేసుకుంది. ఇప్పటికి ఎన్ని మాటలు అయినాయి చెప్పండి అందరు బిగ్గరగా? ఎన్ని మాటలు అయినాయి? 5, 4 అయినాయ్యా? 5 అయినాయి. చెప్పండి ఏంటి? 1, ఆమె ఎలాంటిది? ఓర్పుతో ప్రార్థించే స్త్రీ, ప్రార్థన పరురాలు. 2వదిగా దేవుని యందు విశ్వాసంతో దేవుని ఆశ్రయించినట్టు కుమార్తె. 3వదిగా చెప్పాలి ఓర్పు అయిపోయింది, ఇంకా మీరు ఓర్పు దగ్గర ఉండిపోయారు. 3వదిగా జ్ఞాపకం చేసుకోమని అడిగింది, అంటే దేవుని జ్ఞాపకాల్లో ఉన్న స్త్రీ. 4వదిగా ఏంటమ్మా? మొక్కుబడి చేసుకున్న స్త్రీ. 5వదిగా విజ్ఞాపన చేసిన స్త్రీ. 1 సమూయేలు గ్రంథం 2:1 చదవండి, ముగించేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2:1. ఆమె సంతానం పొందుకున్న తర్వాత కూడా ప్రార్థన మానేలే. హల్లెలూయా. కొంతమంది కార్యం జరిగిన తర్వాత ప్రార్థన మొత్తం మానేస్తారు. ఎలాగో చూడండి, దేవునికి కార్యం జరిగిన తర్వాత కూడా దేవునికి ఎంతో భారంతో ప్రార్థన చేస్తుంది. 1 సమూయేలు గ్రంథం 2:1 చదువుదాం. మరియు హన్న విజ్ఞాపనము చేసి ఎలాగూ అనెను, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు అని చెబుతూ ఇప్పుడు ఈ మాట చదవండి. 7 చదువుదాం. 7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యము కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును సదుదింప చేయుటకును, వారిని మంట్లో నుండి ఎత్తువాడును ఆయనే. లేమిగల వారిని పెంటగొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే.
భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నా వినండి. ఆమె విజ్ఞాపన చేస్తుంది, ఆమె అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంది. ఈ రోజున ప్రియ దేవుని జనాంగం, ఈ మాట ఆలోచన చేయండి. మనందరం చేయాల్సిన పని ఏంటంటే విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? తోటి వారందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మీకు 5,000 ప్రార్థన తెలుసు కదా. 5,000 ప్రార్థనలో ఏంటి ముఖ్యమైన భాగం అందరూ తెలిసిందే. ఇలా పెట్టండి, అందరూ మీకు బాగా తెలిసింది మళ్ళీ చెప్తున్నాను. ఈ బొటన వేలు మనకు దగ్గరగా ఉంది అంటే అర్థం ఏంటి? మనకు దగ్గరగా ఉన్న సంబంధుల కోసం ప్రార్థన చేయాలి. అనగా మన రక్త సంబంధుల కోసం, మన బిడ్డల కోసం, మన బంధువుల కోసం, అందరికీ మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఇది బొటన వెలుతుకున్న ప్రార్థన. రెండవది, ఇది ఎవరి కోసం అంటే ఇలా ఎవరు పెడతారు? సాధారణంగా సేవకులు లేదా సువార్థికులు, పరిచారకులు, అంటే దేవుని సేవ చేస్తున్న సేవకుల కోసము ప్రార్థించడానికి ఇదే వేలు చూపుడు వేలు. ఈ వేలు సేవకుల కోసం ప్రార్థన చేయం. ఇది ఎవరికి? బొటన వేలు నీకు దగ్గరగా ఉన్న కుటుంబీకుల కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ బంధువుల కోసం ప్రార్థన చేయి. ఈ బొటన వేలు నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండే, ఎలా నువ్వు హస్తం పెట్టగానే జ్ఞాపకం రావాల్సిన ప్రార్థనలు. రెండవదిగా ఇది ఎవరి కోసం? ఈ చూపుడు వేలు సేవ కోసం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే పెద్ద వేలు ఇది ఎవరి కోసం అంటే పెద్దవాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవారి కోసం, వృద్ధుల కోసం ప్రార్థన చేయండి. అధికారుల కోసం ప్రార్థన చేయండి. అలాగనే మన గ్రామాన్ని పరిపాలిస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. ఎమ్మెల్యేల కోసం ప్రార్థన చేయండి. పెద్దవారి కోసం ప్రార్థన చేయండి. ఈ 4వది ఇది ఏ వేలు అంటే ఉంగరపు వేలు. ఇది ఏ వేలు చెప్పండి అందరూ? ఉంగరం వేలు. ఈ ఉంగరం వేలుతో నువ్వేం చేయాలి? ఇది ఎవరంటే చూడండి, అన్ని వేల కంటే ఈ వేలు అలాగొంత కొంచెం బలహీనంగా ఉంది అంటే బలహీనల కోసం ప్రార్థన చేయండి. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, ఎంతోమంది షుగర్ వ్యాధులతో ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారు. బలహీన కోసం ప్రార్థన చేయండి. చివరిగా ఇది చిన్న వేలు. ఎవరి కోసము? చిన్న పిల్లల కోసం ప్రార్థన చేయండి. నీ కోసం ప్రార్థన చేసుకో. ఇక చివరిగా ఎవరు మిగిలిపోయారు? మనమే. మన కోసం, చంటి పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈ 5,000 ప్రార్థన మీ అందరికీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్న వారే, కొత్తగా వివరిస్తుంది ఏమీ కాదు. ఇలాగ మీరు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తారో, హన్న విజ్ఞాపన చేసింది. రేపు నేను సమూయేలు గురించి చెప్తాను. హన్న తన జీవితంలో చేసిన ప్రార్థన, తన జీవితం ద్వారా తన కుమారుడు ఎలాగ ఎదిగాడో, ఆ కుమారుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో రేపు నేర్చుకుందాం. దేవుడి వాక్యముతో అందరితో కూడా మాట్లాడేందుకు ప్రభువుకు స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.